అయిపోయిందన్న. మళ్ళీ కూపనా? ఇంతకు ముందే బాగుండేది, మంచిగా క్యాష్ బ్యాక్స్ అయినా వచ్చేది. ఈ దిక్కుమాల కూపన్స్ తో ఏం చేసుకోవాలో ఏమో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. అయ్యో మేడం, అవి వేస్ట్ కూపన్స్ అని ఎవరన్నారు మీకు? మీకు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేయచ్చు కదా. ఏంటి అమ్మొచ్చా? ఏంటి జోక్ చేస్తున్నారా? అయినా వీటిని ఎవరు కొంటారన్నా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేడం, మీకు వచ్చే జొమాటో, స్విగ్గీ, డామినోస్ లేదా అజియో షాపింగ్ కూపన్స్ ఉంటాయి కదా, వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందండి. మీలాంటి వాళ్ళ కోసమే స్పెషల్ గా కూపన్ లాంటి యాప్స్ ఉన్నాయి. కూపనా? ఇందులో ఏం చేయాలి? సింపుల్ అండి. మీకు వచ్చిన కూపన్ లో కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ని కాపీ చేయండి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి ఆ కూపన్ కోడ్ ని అందులో లిస్ట్ చేయండి. సో ఒకవేళ మీరు లిస్ట్ చేసిన కూపన్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళు మీకు డబ్బులు పే చేసి ఆ కూపన్ ని తీసుకుంటారు. అంటే నా వేస్ట్ కూపన్ వేరే వాళ్ళకి డిస్కౌంట్ అన్నమాట. అయితే నాకు రియల్ క్యాష్ బ్యాక్ వచ్చినట్టే. ఇదేదో బాగుందే. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు లిస్ట్ చేసిన కూపన్స్ అన్ని అమ్ముడుపోవు. కేవలం డిమాండ్ లో ఉన్న కూపన్స్ మాత్రమే క్యాష్ అవుతాయి. సూపర్ ఐడియా. ఇప్పుడే నా దగ్గర ఉన్న షాపింగ్ కూపన్స్ అన్ని ఇందులో లిస్ట్ చేస్తా. సో నెక్స్ట్ టైం మీకు వచ్చే కూపన్స్ ని ఇగ్నోర్ చేయకుండా ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో లిస్ట్ చేసి చూడండి. మేబీ మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. బాస్ వాలా, బీ ద బాస్.